మిరాయి బ్లాక్ బస్టర్ అయింది కదా, సో ఇది కూడా అంత హైప్ వచ్చే అవకాశం ఉందంటారా మరి? కంపల్సరీ, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కాబట్టి మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది. ఇంకా మంచు మనోజ్ గారు ఇంకా వేరే యాంగిల్లో చూపిస్తారని చెప్పి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మిరాయి లుక్స్ చూసారు మీరు, సో ఈ లుక్స్ కూడా చూసారు, చాలా డిఫరెంట్ జోనర్ కదా రెండు కూడా. ఎలా అనిపించింది మీకు? అదే డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా అయిపోయినప్పుడు డల్ అవ్వకుండా మంచు మనోజ్ గారు ఇంకా కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చు సినిమా తీయాలని ఆలోచన రావడం అనేది ఇది. కాబట్టి కంపల్సరీ ఆ సినిమా ఎట్లయినా సరే మంచిగా రావాలి, ఆ డైరెక్టర్ అనేది తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా మాత్రం వేరే లెవెల్లో హిట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్, ఈ స్టోరీ అయితే మనం చూసుకున్నట్లయితే బయటకు వచ్చింది స్టోరీ కూడా, ఇది స్వాతంత్రానికి ముందు జరిగింది అని చెప్పేసి అన్నారనమాట. దాని నుంచి వచ్చిన స్టోరీ ఇది. సో ఇలాంటి స్టోరీస్ అన్నిటిని ప్రజల ఏమంటారు రిసీవ్ చేసుకుంటారంటారా? కంపల్సరీ, ఎందుకంటే ఎప్పుడు ఈ లవ్ స్టోరీలు ఇవి ఏడుపులే కొట్లు కాకుండా వీళ్ళు కూడా కొంచెం చూస్తే మన దేశం గురించి కొంచెం ఏమన్నా అవగాహన వస్తుంది, కొంచెం జనాలను మారటానికి ఉంటది. ఎప్పుడు ఒక నాశనం అయిపోతే చూద్దామా, ఎవడ బాగుపడితే వాడిని చెడగొడదాం ఆలోచనలే కాకుండా మన స్వాతంత్రం తేడానికి ఎంతమంది కష్టపడ్డారు ఏంటి అనే కొత్త డిఫరెంట్గా ఒక స్టోరీ చూపించడం అనేది చాలా ఇది. కాబట్టి కంపల్సరీ ఆ డైరెక్టర్ ఆలోచనలు మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి.